చల్లగాలికి కోరికొచ్చింది వచ్చింది చందమామకే బొట్టు పెట్టింది अरे सुनीता, हाँ रात के लिए क्या बनाया? मूड బాబు ఎలా చూస్తున్నారు? నీకు ఓన్లీ అమ్మాయిల అలవాటే అనుకున్నాను. పర్లేదు, అబద్ధాలు కూడా బానే ఆడుతున్నావు. నేను మాట్లాడే మాటల్లో నిజాలు అబద్ధాలు కూడా తెలుస్తాయి ఏంటండి మీకు? నా నోటంటే ఏదో వచ్చిన అబద్ధమే, నేను చేసిందల్లా తప్పే. మీరు నాకంటే అందమైన అమ్మాయి వచ్చి మీరు నచ్చారని చెప్తే ఏం చేస్తారు? అలా చెప్పదండి. ఒకవేళ చెప్తే? అయ్యో చెప్పదండి. అబ్బా ఒకవేళ చెప్తే? అబ్బా చెప్పదండి, ఎందుకంటే మీకన్నా అందమైన అమ్మాయిలు ఎవరు ఉంటారు కాబట్టి. స్కూల్ కి లేట్ ఎందుకైంది? అయ్యో పాపం, ఎలా చనిపోయాడు? అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఏయ్, అసలు మగ పిల్లడివేనా? వెళ్ళమన్నానా? వెళ్ళనన్నానా? అబ్బా అబ్బా చూడు, నువ్వు అందంగా ముద్దుగా బొద్దుగా ఉన్నావు, ఎందుకు నా వెనకాల పడతావు? అందంగా ఉన్నానంటున్నావు, నాకు లైన్ వేయచ్చు కదా. నేను రాను. నువ్వు వస్తున్నావు. రానంటుంటే నువ్వు వస్తావు. నువ్వు వచ్చి తీరాలి. విడమాటియా, ఎన్నే విడమాటియా. Beautiful smile, beautiful face, beautiful eyes, you're nothing but praise. ఎక్కడి నుంచి వస్తారయ్యా మీరు? ప్రశాంతంగా ఉన్న మా జీవితాలు కిలికేసిపోతారు. జీవితంలో ప్రశాంతత ఒక్కటే సరిపోదు, ప్రేమ కూడా అవసరం. నీతో మాట్లాడాలంటే చాలా తెలివి ఉండాలి. అక్కర్లేదు, కొంచెం ప్రేమ ఉంటే చాలు. చిన్నప్పుడు ఏమైనా మెషిన్? నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదేవరా? ఏంటి లక్ష్మి, మన మధ్యన కూడా గుడ్ మార్నింగ్ అయ్యి అవసరమా? మన మధ్య అంటే అదే మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు, ఇప్పుడు నేను లెక్చరర్ని. నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యా, మేము దొరికిపోయి. మరి ఏం తింటావు? పప్పు, నెయ్యి, గుత్తొంకాయ కూర, ఆకాయ, ములక్కడ పులుసు. అబ్బా, మరి అప్పడాలొద్దా? Excuse me, personal matter, please 2 step back. Thank you. மாப்ள, நம்மள சுத்தி நிக்கிறானுங்களே, இவனுக்கு பூரா கொலகாரனுங்க. நீ ஒண்ணு பயப்படாத, என்ன எப்படியாச்சும் మీకు గాని నిజంగా గాని ప్రేమ ఉంటే ఏమండి, ఈ చీరను చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? దానికి నేను ఖర్చు పెట్టిన 20,000 గుర్తొస్తుంది. ఏమండి, మీరు పెళ్లి చూపులకు వచ్చేప్పుడు కట్టుకున్న చీర అంటే నేను చూడకుండానే పెళ్లి చేసుకున్నారా? ట్రైన్ కింద పడి చావాలనుకునేవాడు వచ్చేది శతాబ్ది ఎక్స్ప్రెస్ అని చూడటం, చచ్చిపో. రోజుకు 10-15 మందితో చేసేవాడికి చిన్న తప్పే. అవ్వా మేడం, మీరు నా విషయంలో పెద్ద ఛాంపియన్ అనుకుంటున్నారేమో. నాకు కనీసం బేసిక్స్ కూడా తెలియదు మేడం. I'm Hindu. I'm Hindu too. But I'm Brahmin. I'm Brahmin too. I am Iyengar. So am I. I had idli for breakfast. Oh my god, I did too. Red chutney. No, green. That's why we are breaking up. మీ పేరేంటండి? మేఘ సుబ్రహ్మణ్యం. మేఘా గారు? మేఘా కాదు, మేఘ, ఒత్తుఘ. మోహన్ రంగా, ఒత్తులేదు, ఒత్తినే పిలిచేయచ్చు. తలుపులు ముయ్యండి. ఏ ఎవరిని వింటారనా? కాదండి, నా పాట మీరు తప్ప మీరు ఎవ్వరు వినకూడదు. నా పాట మీకే అంకితం. ఓ, ఏం కొట్టేవి నచ్చలక. వస్తానుండు, నీ పాట నాకే అంకితం. ఓకే, ఏది పాడు? తెలిసి తెలియక వాలింది నీ నడుమంపుల్లో నలిగింది నా చూపు, ఏం చేస్తా చెప్పు. ఇప్పుడు చేసేంటే? అదేంటి, ఇప్పుడు టైం ఎంత? 11. అయితే రాత్రి కదా, చీకటి అంటే నాకు భయం. పెట్టి హే, ఒకసారి నేను ఫోన్ చేయలేదు, నా ఫోన్ చేయమంది. అయ్యో బాబోయ్. హలో, హాయ్ పొండడి. साला भैंस की आंख, फोन तो सबसे बड़ा दुश्मन है आदमी का. क्या है ना, हर रिलेशनशिप में एक स्टेज आती है जब आपको फोन पे बात करते हुए पता होता है कि इस कॉन्वर्सेशन में एक पॉइंट के बाद लड़ाई होनी है, लेकिन आप फोन कट नहीं कर सकते क्योंकि लड़कियों के हिसाब से तो आपके फोन पे कट करने का बटन ही नहीं होना चाहिए. உங்க அம்மா என்ன போட்டு அடிச்சிட்டாங்க. என்ன தமாஷை? பாத்ரூம்ல உங்க அப்பா குளிச்சிட்டு இருந்தாரு, நான் போனேன், என்ன கட்டி பிடிச்சிட்டாரு. அந்த தமாஷை உங்க அம்மா என் காலை பிடிச்சி திருவிட்டாங்க. கர்மம் இதெல்லாம் வெளில சொல்லிட்டு இருக்காப்பா. இதுக்கு நாச்சு இருக்கு. இது எத்தனை? 2.
இது 1 2 சேர்த்தா 3 இல்ல 4 2 1 3 தாங்க வரும். அது பள்ளிக்கூடத்து கணக்கு, இது புருஷன் கணக்கு. புருஷன் சொன்னா 2 1 4. இப்ப சொல்லி எத்தனை? తింటావా? వద్దయితే ఊకో మరి. అన్నిసార్లు రోడ్ అవసరమా? ఒకసారి చెప్తే అయిపోతుందిగా. నీకు వద్దయితే నేనే తింటా మరి. వాటు తీసుకో, నాకు నువ్వే. హలో, బాగా వచ్చా పీకలు కోయటం? మరి మా అన్నకి ఎలా నచ్చావు? నాకైతే నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అయితే ఈ విషయం మీ అన్నయ్యతో చెప్తే? ఎక్స్క్యూజ్ మీ, పర్సనల్ మ్యాటర్, ప్లీజ్ 2 స్టెప్ బ్యాక్. தேங்க்யூ. மாப்ள, நம்மளை சுத்தி நிக்கிறானுங்களே, இவனுக்கு பூரா கொலகாரனுங்க. நீ ஒன்னும் பயப்படாத. என்ன எப்படியாச்சும் నేనంటే నీకు ఇష్టమా? నేను లేకుండా నువ్వు ఉండగలవా? చూడు సావిత్రి, నాకు ఈ ప్రేమ మీద నమ్మకం ఉంది. ఈ పట్టముంది మెట్టని అట్ట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్టురా. పాటని క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రెస్ట్ కన్నా రెస్ట్ మేలు. పాటలు ఫైట్లున్న ఫిల్మ్ వచ్చేదు, బ్రేకులు డిస్కోలు చూపుతారు. జగడ జగడ. నేను గుర్తొచ్చినప్పుడల్లా నీ పెదాలపై చిరునవ్వు రావాలి గాని నీ కళ్ళలో నీళ్లు రాకూడదు. దయచేసి నా కోసం వెతకొద్దు, ఎందుకంటే నా గమ్యం ఏమిటో నాకే తెలీదు. ప్రేమలో ఓడిపోయినా ప్రేమతో. நீ யாருடன் பேசினாலும் எனக்கு கோபம் வரும். உன் மீது சந்தேகமில்லை. உன் அன்பு எனக்கு மட்டுமே வேண்டும் என்ற பேராசைதான். நம்பிக்கை வந்துடுச்சு. நம்பிக்கை வந்துருச்சுன்னா என்னங்க அர்த்தம்? அதுல 1000 அர்த்தம் இருக்கு. அதுல ஒரு 4 அர்த்தம் சொல்லாமே. பிரியம் சொல்லலாம், ఇష్టం சொல்லலாம், పిడిచిరుకుని சொல்லலாம். బయటికా? రాను. పోనీ రేపు వస్తావా? రాను. ఎల్లుండి? రాను. నెల తర్వాత? రాను. సంవత్సరం తర్వాత? రాను. పోనీ చచ్చాక వస్తావా? ట్రై చేస్తా. ఇది బయటికి రావాలంటే నేను చావాలన్నమాట. నాకు ఇది కొనివ్వు. అదేదో నువ్వే కొనుక్కోవచ్చు కదా నిక్కి. ఆడికెళ్ళి మమ్మల్ని గుంజుకురావాలా దీనికోసం? నచ్చిన వస్తువు కొనుక్కోలేక కాదు, ప్రేమించిన వాడితో కొనిపించుకోవాలని. மேல நம்பிக்கை வந்துடுச்சு. நம்பிக்கை வந்துருச்சுன்னா என்னங்க அர்த்தம்? அதுல 1000 அர்த்தம் இருக்கு. அதுல ஒரு 4 அர்த்தம் சொல்லாமே. பிரியம் சொல்லலாம், இஷ்டம் சொல்லலாம், பிடிச்சிருக்குன்னு சொல்லலாம்.